అంటే లోకంలో ఉన్న విషయాలను అనుభవిస్తేనే సంతోషించినట్ట, ఒక సినిమాకు వెళ్తేనే, ఒక షికారుకు వెళ్తేనే, క్లబ్లకు వెళ్తేనే, పబ్లకు వెళ్తేనే, మందు తాగితేనే అనుభవించినట్ట, ఆ ఆనందాన్ని అనుభవించినట్ట? చాలామందికి తెలియని విషయాలు ఇవి. క్రీస్తు వారిలో ఉన్న సంతోషం ఏంటో, క్రీస్తు వారిలో ఉన్న ఆనందం ఏంటో, ఆ నిత్యత్వంలోని ఆ సమాధానం ఏంటో చాలామందికి అర్థం కాదు, రుచి చూసి తెలుసుకుంటే తప్ప కదండి. ఎందుకు? ఈ లోకంలో స్వేచ్ఛ ఉంది కాబట్టి అది వాళ్ళకి ఇన్స్టంట్గా దొరుకుతుంది. వారి ఇష్టం వచ్చినట్టు వారు జీవించవచ్చు, ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. అధికారం ఉంది, డబ్బు ఉంది, ఈ లోకంలో జ్ఞానం ఉంది కదా, ప్లెజర్ ఉంది. ఈ లోకంలో ఇన్స్టంట్గా దొరుకుతాయి. అవి కావాలనుకున్నప్పుడు ఈ ఆనందాలు, సంతోషాలు అనుభవించే అవకాశం ఇన్స్టంట్గా వస్తాయి. కానీ క్రీస్తు వారిలో ఉన్నప్పుడు అలా కుదరదు.